హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్. ఫైనల్లీ ఎలాగైతేనే మన సలాం అనాలి వార్ 2 నుంచి సాంగ్ అయితే వచ్చేసింది. ఇది 8 డేస్ బ్యాకే వచ్చింది. నేను ఇప్పుడు రియాక్షన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రోజుకి ఒక వీడియోతో అవుతుంది. అంటే కొంచెం స్లోగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా తర్వాత నుంచి ఇలా అయితే ఉండదు. ఫాస్ట్గా అప్డేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ సాంగ్ కోసం మాట్లాడాలంటే మన ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీకి వెళ్ళి అక్కడ హృతిక్ రోషన్ యాక్టర్తో డ్యాన్స్ చేసి అంటే మనకి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. ఎందుకంటే ఈ సాంగ్‌లో రియాక్షన్స్ అంత బాగా వచ్చాయి. చాలా వీడియోస్ చూశాను నేను కూడా. అంటే ఆ డాన్స్ మూవ్స్ గాని అన్నీ చాలా బాగా చేశారు. ఎందుకంటే అంటే మన టాలీవుడ్ నుంచి అక్కడికి బాలీవుడ్‌కెళ్ళి ఈ మూవీ చేయడం అనేది మనకి నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ డాన్స్ స్టెప్స్ అవన్నీ కానీ మన ఎన్టీఆర్ చాలా బాగా ఏస్తారు. ఎందుకంటే మన డాన్స్ మూవ్స్ మన తెలుగు మూవీస్‌లో చాలా చూసాం. డాన్స్ స్టెప్స్ గాని. ఫస్ట్ అయితే ఆ వీడియో చూసేద్దాం. రియాక్షన్ వీడియో వార్ 2 సలాం అనాలే సాంగ్. తర్వాత మిగతాదంతా మాట్లాడదాం. అపరిచితుడే నేస్తమయ్యే హ్మ్. కలిసిన ఒక పూటలో మ్యూజిక్ చాలా బాగుంది. సైలెంట్‌గా వెళ్తుంది స్టార్టింగ్‌లో. చూద్దాం తర్వాత ఎలా ఉంటాయో. పెరిగే మన ఇండియా నుంచి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అవన్నీ ఉన్నాయో లేదో మనకు అనిపించాలి. ఎందుకంటే మన డాన్స్ స్టెప్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే ఉండాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి చూస్తూ ఉంటాం కదా! ఇవి కదా ఉండాలి అనిపిస్తది అది. దునియా మనకి సలాం. స్టార్ట్ చేశారు. ఓహ్! ఇద్దరికిద్దరు స్టెప్స్ చాలా ఫాస్ట్‌గా ఏస్తున్నారు ఇద్దరికిద్దరు. ఎవరు తగ్గట్లేదు. అదిరిపోయింది నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. ఇద్దరు చాలా ఫాస్ట్‌గా వేస్తున్నారు స్టెప్స్ మాత్రం. గ్రే స్టెప్స్ చాలా బాగున్నాయి. గ్రే స్టెప్స్ మాత్రం ఎలా అంత ఫాస్ట్‌గా నిజంగా హ్మ్. చాలా ఫాస్ట్‌గా ఉన్నారు ఇద్దరు. సూపర్ నిజంగా చాలా బాగుంది సాంగ్ మాత్రం. చాలా ఫాస్ట్‌గా ఉంది. చాలా ఫాస్ట్‌గా వేస్తున్నారు స్టెప్స్ మాత్రం. ఇది కదా మనకు కావాలనుకున్నాం ఎన్టీఆర్ నుంచి ఈ స్టెప్స్ కదా. గ్రే స్టెప్స్ మాత్రం చాలా బాగుంది. ఏంటి లాస్ట్‌లో ఏదైనా మిషన్ స్టార్ట్ అవుతుందా ఏంటి? చాలా బాగుంది నిజంగా. ఇద్దరు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎవరికెవరు తగ్గలేదు. నేనైతే నేను అనుకుని ఇద్దరు బాగా చేశారు. మన ఎన్టీఆర్ నిజంగా చాలా ది బెస్ట్. చాలా బాగా చేశారు. ఇన్ని మూవీస్‌లో ఈ గ్రే స్టెప్స్ ఈ సాంగ్‌లో అయితే నేను చూసాను. నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా 'రితిక్ రోషన్' గురించి మనకు చెప్పక్కర్లేదు. ప్రతి సాంగ్స్‌లోని ఆయన డాన్స్, ఆయన గ్రేస్ అనేది మనకు తెలుసు కదా ఆల్రెడీ.
ఇంకా ఈ సాంగ్ అండ్ లుక్స్ కోసం మాట్లాడే ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో కొన్ని రోజుల వరకు బాగాలేదని ఇవి చాలా బాగా వచ్చాయి. ఈ మూవీలో చాలా బాగున్నాయి, లుక్స్ చాలా బాగుంది. ఆ ఫేస్ కానీ ఆ బాడీ కానీ నాకైతే ఇంకొంచెం లావుగా ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే కొంచెం బాగా స్లిమ్ అయిపోయారేమో అనిపించింది. కానీ ఓవరాల్ చాలా బాగుంది నిజంగా ఈ సాంగ్ మాత్రం. సాంగ్ కానీ స్టెప్స్ కానీ ఆ అబ్బాయి లొకేషన్ సెట్స్ కానీ అండ్ అక్కడ డ్యాన్సెస్ కూడా అంటే చాలా బాగా చేశారు. అంటే మనకి ఓకే వీళ్ళు బాగా వేయలేదు అని ఎక్కడ అనిపించలేదు, అంత బాగా చేశారు నిజంగా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా రితిక్ రోషన్ అంటే ఆ డ్రెస్సెస్ కూడా ఆ సెట్స్కి బాగా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఆ వైట్ డ్రెస్ కానీ ఆ లూజ్ డ్రెస్ స్టెప్స్ చాలా బాగున్నాయి నిజంగా, చాలా బాగా చేశారు. దీని రివ్యూ కానీ మనకి ట్రైలర్ కానీ రియాక్షన్ వీడియోస్ మన ఛానల్లో ఉండవు. ఎందుకంటే అప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడిప్పుడే మెల్లగా స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ. ఇప్పటి నుంచి చాలా కన్ఫర్మ్గా వస్తాయి. ట్రైలర్ కానీ దీని నెక్స్ట్ రివ్యూస్ కానీ అన్నీ వస్తాయి. ఇంకా ఎడిటింగ్లో కూడా మీకు ఏమైనా అంటే ఓకే ఇది బాగాలేదు ఇంకా బాగా చేయాలి అనుకుని ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి అవి అప్గ్రేడ్ చేసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.